ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. శోభిత ధూళిపాలతో పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించిన తండేల్ రిలీజ్ అయింది. సినిమా విడుదల కోసం చైతు కంటే శోభిత ఎక్కువ వెయిట్ చేసింది. సినిమా రిలీజ్ సందర్భంగా శోభిత తన ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. భర్త గురించి భార్య పెట్టిన ఆ వెరైటీ పోస్ట్ ఏంటి చూద్దాం. తండేల్ రిలీజ్ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన శోభిత ఆనందం వ్యక్తం చేసింది. ఫైనల్ గా గడ్డం తీసేస్తావు, మొదటిసారి నీ మొహం దర్శనమవుతోంది సామి అని రాసుకొచ్చింది. దీనికి చైతు స్పందిస్తూ థ్యాంక్ యూ బుజ్జి తల్లి అని రిప్లై ఇచ్చాడు. సినిమాలో చైతు సాయి పల్లవిని బుజ్జి తల్లి అని పిలుస్తాడు. ఇంట్లో శోభితను కూడా ఇలాగే పిలుస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చైతు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అయితే ఏకంగా 5 ఏళ్లు గడ్డంతోనే కనిపించాడు. పుష్ప 2 రిలీజ్ తర్వాత నార్మల్ లుక్ లోకి వచ్చేశాడు. ఇక చైతు అయితే ఏడాదిన్నరగా జాలరీ లుక్ కోసం హెయిర్ బియర్డ్ పెంచేశాడు. పెళ్లి టైంలో కూడా చైతు గడ్డంతోనే ఉన్నాడు. త్వరలో గడ్డం లేకుండా చైతు ముఖం చూస్తానని పేర్కొంది శోభిత. లవ్ స్టోరీ హిట్ తర్వాత చైతు సాయి పల్లవి నటించిన తండేల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ముందు నుంచి చైతుకు ప్రేమ కథలే కలిసొస్తున్నాయి. ఏ మాయ చేశావే, 100% లవ్, మజిలీ తర్వాత మరోసారి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ తండేల్ తో వచ్చాడు చైతు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న సమంత బిజీ అయిపోయింది. సిటాడెల్ స్ట్రీమింగ్ తర్వాత సినిమాతో ముందుకొస్తుంది అనుకుంటే మళ్ళీ వెబ్ సిరీస్ నే నమ్ముకుంది. శామ్ కి వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్న ఆ దర్శకులెవరు? వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ లాగించేస్తుందా? సమంత సినిమా కెమెరా ముందుకొచ్చి నెలలు గడిచిపోతున్నాయి. ఖుషి తర్వాత ఎట్టకేలకు సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదో కూడా తెలీదు. ఈలోగా బాలీవుడ్ వెబ్ సిరీస్ దక్కించుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన శామ్ నటించిన రెండో వెబ్ సిరీస్ సిటాడెల్ నవంబర్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ వెబ్ సిరీస్ విమర్శలు తీసుకొచ్చిన మరో వెబ్ సిరీస్ ఆఫర్ అందుకుంది సమంత. శామ్ నటించిన 2 వెబ్ సిరీస్లు ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ తీసిన రాజన్ శామ్ కు వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్నారు. ఈ దర్శకద్వయం నిర్మించే యాక్షన్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండాలు శామ్ నే తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది. ఈ కొత్త వెబ్ సిరీస్ లో శామ్ ఆదిత్య రాయ్ కపూర్ తో జత కడుతోందట. యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కావడంతో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయి మరీ నటిస్తోంది. సినిమా లేని సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, లేటెస్ట్ గా రక్త్ బ్రహ్మాండాతో దర్శకద్వయం రాజన్ డీకే శామ్ ను ఆదుకున్నారు. తుంబాడ్ దర్శకుడు రహీ అనిల్ బార్వే డైరెక్షన్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. శామ్ ఈ మధ్య యాక్షన్ ని నమ్ముకుంటోంది. యశోదలో యాక్షన్ సీన్స్ మొదలు ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, లేటెస్ట్ గా రక్త్ బ్రహ్మాండ అన్ని యాక్షన్ వెబ్ సిరీస్లే. అలాగే వెబ్ సిరీస్ పేరు చెప్పుకుని గ్లామర్ డోస్ పెంచింది. సిటాడెల్ లో అయితే ఇంటిమసీ సీన్స్ తో రెచ్చిపోయింది. ఓ బేబీ యూటర్న్ లో పర్ఫార్మెన్స్ తో పేరు తెచ్చుకున్న శామ్ ప్రస్తుతం యాక్షన్ రొమాన్స్ తో కెరీర్ నడిపించేస్తోంది. ఆ ఒక్కడికి తప్ప మెగా హీరోలందరికీ హిట్ కావాలి. మెగా హీరోల్లో ఫామ్ లో ఉంది అల్లు అర్జున్ ఒక్కడే. బండిని మెగా ఫ్యామిలీ అంటే ఆర్మీ ఒప్పుకోవడం లేదు, అల్లు ఫ్యామిలీగా చూస్తున్నారు. ఈ లెక్కన మెగా హీరోస్ అందరూ ఫ్లాపుల్లో ఇబ్బందులు పడుతున్నారు. మెగా హీరోలు వరుస ఫ్లాపులతో గాడి తెప్పారు. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఆచార్య ఫ్లాప్ అయినా చిన్న రోలే కాబట్టి లైట్ తీసుకున్నారు మెగా ఫ్యాన్స్. సంక్రాంతికి బరిలోకి దిగిన గేమ్ చేంజర్ 100 కోట్ల నష్టం చూసింది. 3 ఏళ్లు సెట్స్ పై ఉండడం, పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్ విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. పవన్ రీఎంట్రీ మూవీస్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఓకే అనిపించుకున్నా బ్రో సినిమా వీకెండ్ కలెక్షన్స్ కే పరిమితమైంది. సినిమా 90 కోట్లకు అమ్ముడైతే 70 కోట్లు కూడా రాలేదు. పొలిటికల్ గా సక్సెస్ అయిన పవర్ స్టార్ మార్చి 28న వస్తున్న హరిహర వీరమ్మలతో వెండి తెరపైన కూడా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. మరి ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా బాస్ ఫామ్ లోకి వచ్చాడు. 136 కోట్లు కలెక్ట్ చేసి అలవైకుంఠపురంలో మీదున్న నాన్ RRR రికార్డు బ్రేక్ చేశాడు. అయితే ఆ సంతోషాన్ని భోళా శంకర్ ఆవిరి చేసేసింది. ఇక మెగాస్టార్ ఆశలని విశ్వంభరపైనే. ముఖ్యంగా వరుణ్ తేజ్ చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తప్ప మరొక హిట్టు పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా విజయం మాత్రం వరించడం లేదు. ఎప్పటికప్పుడు ఈసారి అలరించే కథతో వస్తానని ఫ్యాన్స్ కి ప్రతిసారి మాటిచ్చి తప్పుతూనే ఉన్నాడు. గని గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కాతో ఉన్న క్రేజ్ పోగొట్టుకున్నాడు వరుణ్. సాయి దుర్గ తేజ్ విరూపాక్షతో దాదాపు 100 కోట్ల గ్రాస్ దాకా వెళ్లాడు.
మేనమామ పవన్ కళ్యాణ్ ఆటతో హిట్ కొడదామనుకుంటే బ్రో బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో రూటు మార్చి లావిష్ మూవీతో రావాలని ట్రై చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో వర్క్ చేస్తున్న కొత్త సినిమా వీడియో చూస్తుంటే హీరో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు అనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కొండపొలం నిరాశపరిచింది. రంగరంగ వైభవంగా ఆదికేశవ డిజాస్టర్స్ నుంచి కోలుకోలేని ఈ మెగా యంగ్ హీరో టైం తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు. ఉప్పెన్ లాంటి మెగా సక్సెస్ పడితే గానీ వైష్ణవ్ ఫామ్ లోకి రాలేడు. పుష్ప 2 కలెక్షన్స్ ఓ పాఠంగా మారింది. 1000 కోట్ల మార్కు దాటాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంది. ముందుగా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తే 1000 కోట్లు ఈజీ. బొమ్మ బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అయితే పార్ట్ 2 అదిరిపోయే క్రేజ్ తో రిలీజ్ అవుతుంది. భారీ ఓపెనింగ్స్ వస్తాయి, రికార్డులు తిరగ రాసేయచ్చు. మరి అదెలాగో చూద్దామా? హిందీలో ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్కొచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. బాహుబలి నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి నచ్చడంతో బాహుబలి 2కు భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు, 511 కోట్లు తీసుకొచ్చి డబ్బింగ్ మూవీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిపారు. పుష్ప 2 వచ్చే వరకు ఈ రికార్డు చెక్కు చెదరలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్ బాహుబలి 2 పై అందరిలో హైప్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ నచ్చితే చాలు రెండో పార్ట్ కనక వర్షం కురిపించేస్తుంది. కేజీఎఫ్ విషయంలోని ఇదే జరిగింది. అంచనా లేకుండా రిలీజ్ అయిన కేజీఎఫ్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చడంతో 40 కోట్ల షేర్ వచ్చింది. కేజీఎఫ్ 2 విడుదలైన మొదటి రోజే 50 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే 223 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ లెక్కన కేజీఎఫ్ 3 ఇంకెంత క్రేజ్ తో రిలీజ్ అవుతుందో చూడాలి. మరి బన్నీ సుకుమార్ ఎవరో తెలియకపోయినా పుష్ప పాన్ ఇండియా హిట్ అయింది. ఈ మ్యూజికల్ హిట్ 50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. పుష్ప తీసుకొచ్చిన హైప్ తో పుష్ప 2 హిందీ రైట్స్ బిజినెస్ 200 కోట్లకు జరిగితే దాదాపు 900 కోట్ల నెట్ రాబట్టింది. ఫస్ట్ పార్ట్ తో హిట్ అనిపించుకుంటే చాలు, సెకండ్ పార్ట్ కి ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ బాగుంటే ఇక రికార్డుల మోతే. మరి హిందీలో పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. బాహుబలి 2 పేరు మీద ఉన్న 511 కోట్ల నెట్ రికార్డ్ ని బ్రేక్ చేసి 700-800 కోట్లను బాలీవుడ్ కి పరిచయం చేసింది. మరో 2 సౌత్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. కన్నడలో రూపొందిన కాంతారా వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీలో కూడా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో ప్రీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. హిందీలోనే కాదు సౌత్ లోను లాంగ్వేజెస్ అన్నిట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టేంత క్రేజ్ కాంతారా చాప్టర్ 1 కుంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. నిఖిల్ నటించిన కార్తికేయ 2 హిందీలోనూ సక్సెస్ కావడంతో త్వరలో తెరకెక్కే కార్తికేయ 3 హైప్ రిలీజ్ కావడం ఖాయం. హోప్స్ పెట్టుకోకుండా హిందీలో రిలీజ్ చేస్తే 16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్, సలార్, కల్కి సక్సెస్ తో కోలుకున్నాడు. బాహుబలి 2 తర్వాత హిందీలో పూర్వ వైభవం దక్కించుకున్నాడు. సలార్ హిందీ రైట్స్ ను 75 కోట్లకు అమ్మితే 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కల్కిని హిందీ ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. 85 కోట్లకు అమ్మితే 141 కోట్ల షేర్ తో భారీ లాభాలు తీసుకొచ్చింది. ఈ 2 సినిమాల సీక్వెల్స్ హిందీలో మంచి హైప్ తో రిలీజ్ కావడం ఖాయం. ఈ జనరేషన్ హీరోయిన్స్ పెళ్లే యాక్టింగే అంటున్నారు. పెళ్లి తర్వాత నటించే హీరోయిన్స్ సంఖ్య పెరుగుతోంది. గతంలో గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పెళ్లితో పాటు యాక్టింగ్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్న ముద్దు గుమ్మల్లోకి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ కూడా చేరారు. వాళ్ళెవరో చూద్దాం. 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న చైతు, శోభిత పెద్దల అంగీకారంతో 7 అడుగులు వేశారు. తెలుగులో గూఢచారి మేజర్లో నటించిన శోభిత వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేకపోయేసరికి పెళ్లి తర్వాత నటించదు అన్న ప్రచారం సాగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో చైతు మాట్లాడుతూ పెళ్లి తర్వాత శోభిత నటిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. మిస్టర్ సినిమాతో రియల్ లైఫ్ లో లవర్స్ గా మారిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒకటయ్యారు. కథా క్యారెక్టర్ నచ్చితే నటిస్తానని లావణ్య చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సతీ లీలావతి సెట్స్ లోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కాజల్, ఆచార్య సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కథకు అడ్డంగా ఉందని ఆమె నటించిన సీన్స్ తీసేశారు. బాబు పుట్టిన తర్వాత కాజల్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. భగవంత్ కేసర్ తో హిట్ కొట్టినా ఆఫర్స్ దక్కటం లేదు. అలియా భట్ అయితే పెళ్లి పిల్లలు అంటూ జస్ట్ 10 నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ సెట్స్ పైకి వచ్చేసింది. ప్రెగ్నెన్సీ టైంలో హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటించి పాప పుట్టిన వెంటనే రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ షూటింగ్ లో జాయిన్ అయింది.
ప్రస్తుతం రణబీర్ తో కలిసి లవ్ అండ్ వార్ లో నటిస్తోంది. పెళ్లితో ప్రొఫెషనల్ కెరీర్ ను ముడిపెట్టకుండా దేనికదే అన్న మైండ్ సెట్ లో ముద్దుగుమ్మలున్నారు. ఏదైనా యాక్టింగ్ తర్వాతే అంటున్న భామల లిస్టు పెరుగుతోంది. పెళ్లి తర్వాత పిల్లల్ని వద్దనుకుంటూ యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 38 ఏళ్ల లేటు వయసులో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న యాక్టింగ్ ఫుల్ స్టాప్ పెట్టకుండా కంటిన్యూ చేస్తోంది.